ఆలియా చెప్పొచ్చు కదా, ఏం ఆలోచించావు నువ్వు? నెమ్మదిగా మాట్లాడు. ఏంటి? నెమ్మదిగా మాట్లాడమంటున్నాను. ఎందుకంటే మనం చెప్పలేం కదా, ఇంత గట్టిగా మాట్లాడినప్పుడు ఎవరైనా శత్రువులు ఇట్నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు రాజన్న కూడా మనకి ఎనిమి అవుతాడు. నెమ్మదిగా మాట్లాడు. ఓ, నాకు చెప్పాలియా, ఏం ఆలోచించావు నువ్వు? ఇప్పుడు ఆలోచించడానికి ఏం లేదు, చేయడం ఒకటే మిగిలింది. తను ఈ రోజు రాత్రి ఆఫీస్కి వెళ్ళి ఆ సీడీని దొంగతనం చేస్తాను. అదేంటంటే కొద్ది రోజులందరికీ సెలవు కదా, అన్నయ్య ఆ సీడీ గురించి ఎవరిని అడగడు. అలాగే అంతవరకు నాకు కొంత టైం దొరుకుతుంది. నేను ఆ సీడీని డూప్లికేట్ కాపీ తయారు చేస్తాను, ఆ తర్వాత ఆ లేడీకి ఇచ్చేస్తాను. ప్లాన్ అయితే చాలా బాగుంది, ఆల్ ది బెస్ట్. కానీ దానికంటే ముందు నేను ఆ లేడీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అదేంటంటే నేను సీడీని ఎక్కువ టైం నా దగ్గరే పెట్టుకోవడం కుదరదు కదా, దొరికిపోతానేమో అనే భయం నాకుంటుంది. ఇట్స్ నాట్ సేఫ్. సో ఒక పని చేస్తాను, ఆ లేడీ ఫోన్ ఎప్పుడు చేస్తుందో నేను అప్పుడే దొంగతనం చేస్తాను. ఎందుకంటే దాన్ని కలిసే ముందు నేను వెళ్ళి సీడీ తీసుకొస్తాను, అప్పుడు వెంటనే దాన్ని ఆ లేడీకి చేయొచ్చు కదా. సో మై హెడేక్ విల్ బి ఓవర్. మరి ఆలియా, ఒకవేళ ఆ లేడీ నీకు ఫోన్ చేయలేదు అంటే? తను ఖచ్చితంగా ఫోన్ చేస్తుంటాను. అదేంటంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు చాలా డెస్పరేట్ గా ఉంటారు. వాళ్ళకి చాలా తొందరగా ఉంటుంది ఈ డీల్ని కంప్లీట్ చేసుకోవాలని. ఇక నేను భగవంతుని ప్రే చేయాలి మనకి వాళ్ళ దగ్గర నుంచి త్వరగా ఫోన్ రావాలని. ఇంత లేట్ అయిపోయింది, ఇంకా ఆయన ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్తున్నారు? హెల్కి, నరకానికి. అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం. వస్తావా? ఎక్కడికైనా వెళ్ళండి, నేను మాత్రం ఇంటికి రావడానికి డబ్బులు ఇవ్వను. నేనేదేదో చేయాల్సి వస్తోంది. నేను ఆయనతో ప్రేమగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఇక్కడ ప్రతిరోజు ఆయనతో గొడవ పడుతున్నాను. నేను ఆయన్ని సంతోష పెట్టాలనుకుంటున్నాను, కానీ దానికి బదులు ఆయన బాధ పెట్టాల్సి వస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. ఇంటికి ఎలా వస్తారు? ఓ జాగ్రత్త. వెయిట్, నా దగ్గరికి రావద్దు. ఈరోజు నాతో పాటు నా స్పెషల్ గెస్ట్ వచ్చింది. ఈరోజు నుంచి తనే నన్ను చూసుకుంటుంది. వెల్కమ్, కమ్ హోమ్ స్వీట్ హార్ట్, కమ్ బేబీ, వద్దు. అటు చూడొద్దు. తనుంది కదా, తను చాలా భయంకరమైన మనిషి. నువ్వు తనని చూసావంటే చాలా భయపడిపోతావు. నువ్వు కేవలం నన్నే చూడాలి. కమ్ విత్ మీ. ఓ మై గాడ్, ఏదో మిస్ అయింది. చూడు, నువ్వు ఇలాగే కూర్చునుండు. ఐ విల్ బి బ్యాక్. ఓకే ఓకే ఓకే. ఓకే ఫుగి, ఇప్పుడు నువ్వు వచ్చావు నా ఫుగ్గిలాగే కనిపిస్తున్నావు. ఎక్కడికి వెళ్ళిపోయావు ఫుగ్గి? నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఇంకోసారి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. నువ్వు లేకపోతే నేను ఉండలేనని తెలుసు కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, మన ఇద్దరం బోలెడని కబుర్లు చెప్పుకోవచ్చు. లుక్ ఫుగి, లుక్. చూసావా, ఈ గది మొత్తం నాకు తోడుగా ఉంది, కానీ ఈ గదిలోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది. తను చూడ్డానికి అచ్చం నీలానే ఉంటుంది ఫుగి, కానీ తన మనసు మాత్రం పెద్ద బండరాయి. వై సో సీరియస్ యా? టాక్ టు మీ. తలనొప్పిగా ఉందా? తలనొప్పిగా ఉందంటే నేను నీకు హెడ్ మసాజ్ చేయనా? హెడ్ మసాజ్, అదే హెడ్ మసాజ్ చేయడం కోసం నువ్వు నాకు ఆయిల్ ఇస్తావా? ఆయిల్ ప్లీజ్, హెడ్ మసాజ్. చూసావా ఫుగి, నేను నీకు చెప్పాను కదా, నంబర్ 1 సీరియస్ మనిషి తను. సరే, నేను ఆయిల్ లేకుండానే హెడ్ మసాజ్ చేసేస్తాను. నీకు తెలుసా ఫుగి, మొదటిసారి నువ్వు నాకు హెడ్ మసాజ్ చేసావు కదా, అప్పుడు నేను నీకు చెప్పలేదు, కానీ చాలా బాగా నచ్చింది నాకు. బాగా నిద్ర పట్టింది. ఈ మధ్య నాకు నిద్ర పట్టడం లేదు ఫుగి.
ఆ హిట్లర్ ఉంది కదా, తను నా సుఖాన్ని, సంతోషాన్ని, నిద్రని అన్నిటినీ దూరం చేసేసింది. కానీ నువ్వు ఇప్పుడు వచ్చేసావు కదా, అన్ని తిరిగి వచ్చేస్తాయి. ఎంజాయ్ మై మసాజ్ ఫుగ్గీ. చూడండి, లేవండి, మీరు చాలా ఎక్కువగా తాగారు, లేవండి, లేకపోతే వదులు వదులు, ముట్టుకు అవుతారని. ఏ ఫుగ్గీ, నువ్వు బానే ఉన్నావు కదా, నీకు దెబ్బలేం తగలేదు కదా? ఫుగ్గీ, నువ్వు కేవలం 2 నిమిషాలు ఇక్కడ కూర్చో, నేను తనకి బుద్ధి చెప్పొస్తాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది నేను నేను మిమ్మల్ని నిన్ను డిస్టర్బ్ చేశానా? ఏమైనా అన్నానా? లేదు కదా. మరి నువ్వు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? కనిపించట్లేదా నీకు? ఇద్దరు లవర్స్ ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నారు. నేను కనీసం ఇలా సంతోషంగా ఉండటం కూడా చూడలేకపోతున్నావా? నాకు తెలుసు నువ్వు నా బాస్ అని, కానీ అది కేవలం ప్రొఫెషనల్ లైఫ్ వరకే. నా పర్సనల్ లైఫ్ లో ఏం జరిగినా సరే నువ్వు అందులో ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదు. అది కేవలం ఒక బొమ్మే కదా. మీరు బొమ్మ అయితే ఏమైంది? అది నీకంటే మంచిదే కదా. కనీసం అది నాకు తోడుగా ఉంటుంది. అది నన్ను బాధ పెట్టడం లేదుగా. సారీ ఫుగి. ఫుగి మై డియర్, ఐఎమ్ సారీ. తప్పగా అనుకోదు ఫుగి. అదేంటంటే తను కుళ్ళుకుంటోంది. తను నన్ను నీతో చూడలేకపోతోంది. కానీ తనకి ఇది తెలియదు. ఇద్దరు ప్రేమించుకునే వాళ్ళని ఎవరు ఎప్పటికీ వేరు చేయలేరని. ఒకవేళ ఇద్దరు ప్రేమించుకునే వాళ్ళని ఎవరైనా వేరు చేశారనుకో ఫుగి, వాళ్ళని ఏమంటారో తెలుసా? వాళ్ళని విలన్ అంటారు. విలన్. అదిగో తనుంది కదా ఫుగి, తను నా లైఫ్లో అందరికన్నా పెద్ద విలన్, లేడీ మొగాంబో. సరే వదిలే, నువ్వు ఒక్క విషయం అర్థం చేసుకో. తనకి ఎంతో కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. లేకపోతే తను మనిద్దరిని తీసుకెళ్ళి యాసిడ్ ట్యాంక్లో పడేస్తుంది. నాకు అసలు యాసిడ్ ట్యాంక్లో ఉండాలని లేదు ఫుగి. నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. మీరు ఇంతగా బాధపడుతున్నారు, కానీ నేను మిమ్మల్ని చూస్తూ చూస్తూ ఏమీ చేయలేకపోతున్నాను. నాకు నీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపించకూడదు. నువ్వేడవకూడదు. నువ్వు దృఢంగా ఉండాలి. నీ కళ్ళల్లో నేను ఎంతో ధైర్యాన్ని చూడాలనుకుంటున్నాను. అందుకే ఎప్పుడైనా తను మన ముందుకు వచ్చిందనుకో, మనం ఏం చేయాలో తెలుసా? హే మొగాంబో. సర్లే, తన గురించి మనం వదిలేద్దాం ఫుగి. నువ్వేం మాట్లాడటం లేదు. నిన్ను చూస్తుంటే నీకు నిద్ర వస్తుందేమో అనిపిస్తోంది. నిద్రపోవడానికి ముందుగా ఒక పిల్లో వేయాలి, ఆ తర్వాత నిన్ను పడుకోబెట్టాలి. ఓకే సరే, ఇక నువ్వు పడుకో. నేను కూడా పడుకుంటాను ఫుగి. ఓకే ఫుగి, come on. పడిపోతారు, జాగ్రత్త జాగ్రత్త. తీయని కథలాంటిది ఏమైనదో చేదైనది కలిసుండే కలలని ఫుగి, విడిపోయేనా ఫుగి, నువ్వు తిరిగి వచ్చేసావా? ప్రాణంగా ఉండే నాకు తెలుసు ఫుగి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని. బంధం చిరుగాలిలాగా చెరిగిందిలా. ఏ ఫుగి, ఇది ఏం విధి ఏ మలుపి ఫుగి, నువ్వు నిజమా ఇది తిరిగి వచ్చేసావా ఫుగి? వ్యధలా యు ఆర్ బ్యాక్. ఫుగి, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని, కానీ నువ్వు నన్ను చూడలేదంతే.
ఇంత టైం ఎందుకు పట్టింది నీకు తిరిగి రావడానికి? నన్ను ఏడిపించాలని అనుకున్నావు కదా నువ్వు? చూడు ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చేసావు కదా, అందుకని ప్లీజ్ నువ్వు నన్ను మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళకు. చెప్పు ఫుగి, నువ్వు మళ్ళీ వెళ్ళవు కదా? ఫుగి, నేను నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నాను. ప్లీజ్ చెప్పు, నువ్వు నన్ను వదిలి వెళ్ళవు కదా? ఫుగి చెప్పు, నాకు ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా? నేనెప్పటికీ మీ ఫుగీగానే ఉంటాను. ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. ఫుగి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆ లేడీ ముగాంబో నిన్నేమన్నందా? ఏ ముగాంబో, ముగాంబో ఎక్కడికి వెళ్ళిపోయింది తను? భయపడి ఎటో పారిపోయి ఉంటుంది. కానీ నువ్వేం భయపడకు ఫుగి, నేనున్నాను కదా. నేనున్నంత వరకు తను నిన్ను ఏమీ చేయలేదు. కానీ ప్లీజ్ నువ్వు ఏడు పాపం, నువ్వు ఇలా ఏడవకూడదు ఫుగి. డోంట్ క్రై ప్లీజ్. ప్రామిస్ మీ. నువ్వు ప్రామిస్ చేస్తున్నావు అయినా ఏడుస్తున్నావు. ప్లీజ్ స్టాప్ దిస్. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఏడవకూడదు. గుడ్ గర్ల్, కమ్. హే, నువ్వు చాలా హాట్గా ఉన్నావు ఫుగి. ఏ ఫుగి, చాలా రోజుల తర్వాత కనిపించావు నువ్వు. Give me a kiss. See, I'm a goldfish. Give me a kiss. Fugi, kiss me. సిగ్గుగా ఉందా? సరే, ఇక్కడ పెట్టు. కిస్ మీ. మిస్ తర్వాత ఏమొస్తుంది? నేను మిస్ అయ్యానా లేదా? అయ్యాను కదా. మరి మిస్ తర్వాత ఏమొస్తుంది? మిస్ తర్వాత మిస్సెస్ వస్తుంది అనొద్దు. ఒకవేళ నేను మిస్ అయ్యానంటే కిస్ కూడా అయ్యాను కదా. అందుకే నువ్వు నన్ను కిస్ చేసాయి. కమాన్, కిస్ మీ ఫుగి, కిస్ మీ ఫుగి, ఫుగి కిస్, కిస్ ఫుగి. What kiss? వింత తిరియగనా ఒళ్ళంత కలిగినవే పులకింత ఎంత వింత. నువ్వు వినా జగమునా నిలుతునా. అన్నట్టు ఈరోజు నేను ఆలియాకి ఫోన్ చేయాలి కదా. ఆలియా, ఆలియా నీ ఫోన్ రింగ్ అవుతుంది. ఒకవేళ ఆవిడేనేమో. ఆలియా, అవును, ఆవిడే ఫోన్ చేస్తోంది. హలో, మీకిప్పుడే తెల్లారిందా? ఏం డెసిషన్ తీసుకున్నారు? యాక్చువల్లీ నేను మీ ప్రొడ్యూసర్ని కలవాలి. ఎవరిని? అదే మా అన్నయ్య స్క్రాచ్ మ్యూజిక్ని అడిగారే, ఆయన్ని కలవాలి. మా బాస్నా? అయితే మీరు అది చెప్పొచ్చు కదా. అది చెప్తున్నాను, ఆయన్నే కలవాలి. ఆయన్ని కలిసి మీరు ఏం చేస్తారు? నాతో డీల్ చేస్తున్నారు కదా మీరు.
మధ్యలో అనవసరంగా ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఒకవేళ నేను మీ ప్రొడ్యూసర్ని కలవలేదంటే అప్పుడు నేను మీకు స్క్రాచ్ మ్యూజిక్ సీడీ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే నేను అతని కలవడం నాకు చాలా అవసరం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి? నాకు నేను బాస్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? సరే అయితే నేను మా బాస్తో మాట్లాడి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. నేను ముందే ఊహించాల్సింది ఆలియా ఇలా కూడా ఆలోచిస్తుంది అని. బుల్బుల్ ఇప్పుడు నన్ను ఇరికించేసింది కదా. ఏమంది తను నిన్ను ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్తానని చెప్పిందా? ఏమో తెలియదు. తను నేను తనతో మీ ప్రొడ్యూసర్ని కలవాలని చెప్పినప్పుడు తను కాస్త హెసిటేట్ చేసింది, కానీ నో ఐడియా. తను ఒకసారి మీటింగ్ పూర్తయిందంటే ఆ తర్వాత అంతా తెలుస్తుంది మనకి. ఎక్కడికి వెళ్తున్నావు మీటింగ్ కోసం? నా ఫ్రెండ్స్ దగ్గరికి. నీకు తెలుసు కదా రాజన్య, ఈ మధ్య ఫ్రెండ్స్ని కలవడానికి నాకు అస్సలు టైం కుదరడం లేదు. నేను నా ఫ్రెండ్స్తో ఇప్పుడే మాట్లాడాను. తను నాకు తర్వాత ఫోన్ చేసి నన్ను ఎప్పుడు మీట్ అవుతుంది అనే విషయం నాకు చెప్తానంది. అంతే సింపుల్ రాజన్నయ్య. ఆ మీటింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా తను. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆలియా నా పర్స్ ఎక్కడుంది? కబోర్డ్లో. ఓకే. ఈ డబ్బు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నేను అడిగినప్పుడు నీ దగ్గర డబ్బే లేదన్నావుగా, మరి ఇంత డబ్బు? ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉంటే లాయర్కి ఇవ్వడానికి నువ్వు నన్నెందుకు డబ్బు తీసుకురామని చెప్పావు? చెప్పండి, మీరిద్దరు ఎందుకు అలా చూస్తూ నిలబడిపోయారు? ఈ డబ్బుని నేను నిన్ననే అరేంజ్ చేశాను తెలుసా. ఆయన ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు? ఏదో పెద్ద నువ్వే మాకు హెల్ప్ చేస్తున్నట్టు. మేము నిన్ను డబ్బు అడిగితే నువ్వు ఇస్తావా అనే నమ్మకం పెట్టుకోకూడదని నాకు అనిపించింది. అదంతా వేస్ట్ అనిపించింది. అందుకే నేను ఫైనల్ గా నా ఫ్రెండ్ ఒకరికి ఫోన్ చేశాను అండ్ తనని అరేంజ్ చేయమని చెప్పాను. నీకు తెలుసా, లైఫ్ లో మొదటిసారి ఆలియా మెహ్రా ఒకరిని డబ్బు అడగాల్సి వచ్చింది. చేతులు జోడించి నేను అడిగాను నాకు డబ్బు చాలా అవసరమని, కాస్త పనుంది అని. అప్పుడు నాకు తను డబ్బు ఇచ్చింది. అలా వచ్చింది డబ్బు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు ఎందుకో అనిపిస్తోంది. అది నీ ప్రాబ్లం. నీకు అనిపిస్తుందంటే నీకే తెలియాలి, మాకెలా తెలుస్తుంది? అయితే తను నువ్వు చెప్పు. నేనేం చెప్పాలి? అసలు అలాంటిదేమీ లేనప్పుడు ఏదో ఒకటి నా చేత బలవంతంగా చెప్పించేస్తారా? మేమేమి దాచడం లేదు. నువ్వు మొహం తిప్పుకుని మాట్లాడుతున్నావు, కానీ ఏమీ దాచడం లేదని చెప్తున్నావు. ఒకసారి నువ్వు నా వైపు తిరిగి చూసి ఆ తర్వాత మాట్లాడు. ఏం దాస్తున్నారు నా దగ్గర? అవును, దాస్తున్నాము. ఏంటది? ఏదో ఉంది. అదే నేను అడుగుతున్నాను, ఏంటా విషయం? నా ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయం తెలుసుకోవాలనుందా మీకు? కాంప్లికేషన్స్ వస్తున్నాయి నా ప్రెగ్నెన్సీలో. సాల్వ్ చేస్తారా మీరు? నన్ను ఎవరైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారా చెప్పండి? సరిగ్గా చెప్పావు నువ్వు. చెప్పు, నువ్వు తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగలవా? సరే, ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు చెప్పండి నాతో. ఇంతకు ముందు నాకు అనుమానంగా ఉండేది, కానీ ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఏం నమ్మకం కలిగింది? అదే నువ్వు ఏదైతే చేస్తున్నావో. నేనేం చేశాను ఇప్పుడు? ఇంకా నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నావా? నిన్ను నువ్వు ఎంతగా డిఫెండ్ చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకో, కానీ నేను మాత్రం నీ వికెట్ని పడేసి తీరుతాను. కళ్ళజోడు. కళ్ళజోడేంటి? ఇలా రా. నాకు బాగా గుర్తుంది, నేను నా ఫుగ్గికి కళ్ళజోడు పెట్టి పడుకోబెట్టాను. మరి తన కళ్ళజోడు అక్కడికి ఎలా వెళ్ళింది? దీని కళ్ళజోడు గురించా? అది నేను పెట్టాను అక్కడ. ఎందుకంటే అది మీ చెయ్యి తగిలి విరిగిపోవాల్సింది. నేను ఈరోజు చాలా మంచి మూడ్లో ఉన్నాను, అందుకే నేను క్షమించేశాను. నేను ఈరోజు మంచి మూడ్లో ఎందుకున్నాను అంటే అది నిన్న రాత్రి నేను నా ఫుగ్గి ఫేస్ని చూశాను. అందుకని నా కల్లోకి వచ్చింది తను. ఎంతో అందంగా ఉంది తను, ఎంతో ప్రేమ ఉంది తన కళ్ళల్లో. అలాగే నీకు తెలుసా, నేను తన కళ్ళలోకి చూసేసరికి వెంటనే తను నన్ను దగ్గరికి తీసుకున్న తర్వాత తను నాకు ఇక్కడ కిస్ కూడా పెట్టింది.
రాత్రి నేను నా ఫుగ్గీ ఫేస్ని చూశాను, అందుకని నా కల్లోకి వచ్చింది తను. ఎంతో ప్రేమ ఉంది తన కళ్ళల్లో. అలాగే నీకు తెలుసా, నేను తన కళ్ళలోకి చూసేసరికి వెంటనే తను నన్ను దగ్గరికి తీసుకున్న తర్వాత తను నాకు ఇక్కడ కిస్ కూడా పెట్టింది. నేను రాత్రంతా ఆ కిస్ని నేను ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? కుళ్ళుకుంటున్నావు కదా, అందుకని నువ్వు నీ జలసిని నీ నవ్వులోనే దాచేస్తున్నావు. నిజానికి నేను నీకొకటి చెప్పాలి, నీ లేడీ మోగాంబో మొహానికి ఎప్పుడు కోపం మాత్రమే సూట్ అవుతుంది. ఏంటి? ఆ, మీరు నన్ను ఆ పేరుతో పిలవడానికి వీల్లేదు. నీకు ఏ పేరైతే సూట్ అవుతుందో నేను ఆ పేరుతో పిలవాలి కదా, లేడీ మొగాంబో. వద్దు, నేను మీకు చెప్పాను కదా, మీరు నన్ను ఆ పేరుతో పిలవకూడదు. ఏ లేడీ మొగాంబో, పిలుస్తాను 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 అన్నట్టు నేను నీకు ఒక సజెషన్ ఇవ్వాలను.